రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటుకు కాషాయ పార్టీ సిద్ధమవుతుందా? ఆగస్టు 2వ తేదీన మహాధర్నాను చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం భావిస్తుందా? 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ ధర్నాను చేపట్టాలని ప్లాన్ చేస్తుందా అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. బీసీ సంఘాలను కలుపుకొని వెళ్లేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందా? ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్లాన్ చేస్తుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఫస్ట్ టాస్క్ ఎలా ఫుల్ఫిల్ చేస్తారు? ఆయన ముందున్న సవాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పోరుబాటకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. 2వ తేదీన మహాధర్నాను చేపట్టాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ ధర్నాను నిర్వహించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఈ హామీని ఇచ్చింది. అయితే బీజేపీ 42% రిజర్వేషన్లకు సానుకూలంగానే ఉన్నా అందులో ముస్లింలకు 10% రిజర్వేషన్లను కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం వల్ల బీసీలు నష్టపోతారని కమలదళం ముందు నుంచే ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాగా ఈ మహాధర్నాతో ప్రజలకు వాస్తవాలు వివరించాలని నిర్ణయించింది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైన తర్వాత ఈ మహాధర్నా ఫస్ట్ టాస్క్ కానుంది. పార్టీ వ్యవహారాల్లో ఆయన టాస్క్ ఇప్పటికే మొదలైన ప్రజా పోరాటాల్లో మాత్రం ఇదే మొదటి పరీక్ష కానుంది. అందుకే పూర్తి స్థాయిలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. గవర్నర్ ఆమోదం తెలిపాక పార్లమెంటుకు సైతం పంపించింది. అయితే రిజర్వేషన్ల అంశం రాష్ట్ర పరిధిలోనే ఉంటుందని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అడ్డుకుంటోందని విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఇది కాషాయ పార్టీకి మైనస్ గా మారింది. అంతటితో రాష్ట్ర ప్రభుత్వం ఆగకుండా ఆర్డినెన్స్ సైతం తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వాలని పార్టీ డిసైడ్ అయి మహాధర్నాకు ప్లాన్ చేసింది. ఇప్పటికే రామచంద్రరావు బీసీ రిజర్వేషన్ల అంశంపై కౌంటర్లు ఇచ్చారు. అంతేకాకుండా 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 50% క్యాప్ మించుతుందని స్పష్టం చేశారు. కానీ ఆర్డినెన్స్ రాకముందే అందులో 10% ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేయడం బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అంతేకాక బీజేపీ మతపరమైన రాజకీయపరమైన రిజర్వేషన్లకు ముందు నుంచే పూర్తిగా వ్యతిరేకమని చెబుతోంది. ఈ అంశంలో కాంగ్రెస్ నాయకులు కేంద్రంపై విమర్శలు చేయడం తగదని విమర్శలు చేస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. అయితే కేబినెట్లో చర్చ చేసినప్పుడు న్యాయ సలహాలు తీసుకున్నారా లేదా అన్నది అనుమానంగా ఉందని కాషాయ పార్టీ ప్రశ్నిస్తోంది. బీసీలకు రిజర్వేషన్ల శాతం పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285లో సవరణ చేయాల్సి ఉంటుందని బీజేపీ చెబుతోంది. దీనికి ఇతర రాష్ట్రాల్లో జరిగిన పరిణామాలను ఆధారంగా చూపిస్తోంది. ఎందుకంటే 1973లో కేశవనంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని కమలదళం చెబుతోంది. 9వ షెడ్యూల్లో చేర్చినా ఆ చట్టం జ్యుడిషియల్ రివ్యూకు లోబడి ఉంటుందని వాదిస్తోంది. అంతేకాకుండా జయలలిత తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చినా అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్లో ఉందని వాదిస్తోంది. అయితే అది ఇంకా తుది నిర్ణయం రాలేదని కాషాయ పార్టీ చెబుతోంది. ఇకపోతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం మోకాలడ్డుతోందని చెప్పడంపై కాషాయ దళం ఆగ్రహంగా ఉంది. ఇదిలా ఉండగా స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాలని హైకోర్టు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. అంతేకాకుండా రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసింది.
ఈ గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్ను చూపిస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెడుతోందని బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అందుకే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టాలని ప్లాన్ చేస్తోంది. ఈ ధర్నాకు పార్టీతో పాటు ఇతర బీసీ సంఘాలను సైతం కలుపుకుని వెళ్లేలా కాషాయ పార్టీ యాక్షన్ ప్లాన్ను రూపొందించుకుంది.